ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్రవాద మాడ్యూల్ అనేది క్రియేట్ అయింది కాబట్టి, అంతేకాకుండా ఈ యూనివర్సిటీ కేంద్రంగా ఏకంగా 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగినందువలన ఈడీ ఇప్పుడు ఆ యూనివర్సిటీ చైర్మన్ను ఎత్తుకెళ్లి జైల్లో విచారణ చేస్తూ ఉంది. అయితే దీనిపై జమాతే ఉలేమా ఈ హింద్ మౌలానా అర్షద్ మదాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ముస్లింలకు స్వేచ్ఛ లేదు అంటూ వ్యాఖ్యానం చేశారు. అయితే ఈ అర్షద్ మదాని ఏదైతే జమాతే ఉలేమా ఈ హింద్ అనే సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారో, ఈ సంస్థ గతంలో ఉగ్రవాదులకు ఏకంగా లీగల్ ఎయిడ్ సపోర్ట్ ని అందించింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ను చూస్తే 26/11 ముంబై టెర్రర్ అటాక్స్, 2002 అక్షర్ధామ్ టెంపుల్ అటాక్, 2010 జర్మన్ బేకరీ బాంబ్ బ్లాస్ట్, 2010 చిన్నస్వామి స్టేడియం బాంబ్ బ్లాస్ట్, 2011 జావేరీ బజార్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్, ఇండియన్ ముజాహిదీన్ కాన్స్పిరసీ కేసెస్, సిమీ కాన్స్పిరసీ కేసెస్, దీంతో పాటు గట్కోపర్ బ్లాస్ట్, అల్ ఖైదా మాడ్యూల్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఐసిస్ కాన్స్పిరసీ కేసెస్, లష్కర్ ఏ తోయిబా కాన్స్పిరసీ కేసెస్, ఇలాంటి కేసులన్నిటికీ కూడా ఈ జమాతే ఉలేమా ఈ హింద్ అనే సంస్థ లీగల్ ఎయిడ్ సపోర్ట్ చేసింది. దీనంతటికీ మన హిందువుల నుంచి హలాల్ సర్టిఫికేట్ల ద్వారా మన జేబుల్లో నుంచి డబ్బులను లాక్కుని చివరిగా ఈ ఉగ్రవాదులకు లీగల్ ఎయిడ్ సపోర్ట్ అందించింది. సో ఇలాంటి ఉగ్రవాద భావజాలం ఉన్న వ్యక్తి మన దేశంలో ముస్లింలకు స్వేచ్ఛ లేదని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇలాంటి వాళ్లకు మీరు ఏమని సమాధానం చెబుతారో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.